నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. చాలా మంది లేడీస్ అడుగుతూ ఉంటారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే అవి చెప్పుకోదగ్గటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. అలా అని చెప్పేసి వదిలేయదగ్గ ప్రాబ్లమ్స్ కాదు. అలాంటి వాటిల్లో మెయిన్‌గా మనకి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉండేటువంటి ప్రాబ్లమ్ వైట్ డిశ్చార్జ్. సో కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా తక్కువ మోతాదులో అవుతుంది. కానీ కొంతమందికి వీక్‌నెస్, నడుము నొప్పి అండ్ కాళ్ళు చేతులు లాగడం ఇలా రకరకాల సింప్టమ్స్‌తో చాలా ఇబ్బంది పెడుతుంది. సో దీన్ని చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమీ అవ్వదులే అని. కానీ ఎన్నో పెద్ద జబ్బులకి ఇది స్టార్టింగ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇది వచ్చిన తర్వాత మనం ఇంట్లోనే మనకి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని రకాల చెట్లని ఉపయోగించుకొని మెడిసిన్ లాగా ప్రిపేర్ చేసుకొని కొన్ని రకాల మందులు ఇంటర్నల్‌గా తీసుకున్నట్టయితే కొంత నార్మల్ క్లీన్‌గా ఉన్నట్టయితే దీన్ని మనం కంప్లీట్‌గా తొలగించుకోవచ్చు. సో అలాంటి వాటిల్లో వైట్ డిశ్చార్జ్‌లో మనం రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకోగల మెడిసిన్ మర్రి ఊడలతో తయారు చేసే మెడిసిన్. సో దీనికి కావాల్సింది మీకు దగ్గరలో ఒకవేళ మర్రి చెట్టు ఉన్నట్టయితే లేత మర్రి ఆకులు, మర్రి ఊడలు, మర్రి కాయలు వీటిని ఈక్వల్‌గా తీసుకోవాలి. అండ్ త్రిఫల. సో త్రిఫల కూడా ఈక్వల్‌గా తీసుకోవాలి. అండ్ దీనికి 3 రెట్లు బ్రాహ్మి సరస్వతి ఆకుల చూర్ణం తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా నార్మల్‌గా చిన్న చిన్న ముక్కలుగా చేసి డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఈ అన్ని పౌడర్స్‌ని మర్రి పాలు చాలా మంచివి మర్రి పాలు నార్మల్‌గా. సో వేడి చేసిన లేదా చాలామంది గడ్డలు కరగడానికి వాటికి పెడుతూ ఉంటారు. సో ఈ మర్రి పాలను వేసి వీటిని బాగా ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా చాలా మెల్లగా రబ్ చేస్తూ ఉండాలి. అంటే మీకు ఒకవేళ రోలు ఉన్నట్టయితే కొంచెం కొంచెం మర్రి పాలు వేసుకొని మెత్తగా చాలా మంచిగా దాన్ని రబ్ చేయాలి. ఎక్కువసేపు రబ్ చేయడం వల్ల మనకి దాని గుణం కూడా పెరుగుతుంది. నార్మల్‌గా ఆయుర్వేదంలో అంటూ ఉంటారు మర్దనం గుణవర్ధనం. అంటే మనం ఎంత ఎక్కువసేపు దాన్ని నూరుతామో అంత ఎక్కువ గుణం అనేది దాంట్లోకి వస్తుంది. సో మీరు పౌడర్స్ చేసుకునేటప్పుడు కూడా మిక్సీలో వేయకుండా వీలైనంత వరకు దాన్ని నార్మల్‌గా రోల్లోనే మీరు దంచేసి పౌడర్ చేసుకోండి. సో ఇలా పౌడర్‌ని మర్రి పాలతో బాగా రబ్ చేసి చిన్న చిన్న రేవు గింజంత ఉండలు అంటే ఒక 500 mg ప్రమాణంలో టాబ్లెట్స్ లాగా చేసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. సో వీటిని నార్మల్‌గా పాలు అలవాటు ఉన్న వాళ్ళైతే పాలతో, లేదు నీళ్ళతో అయినా కూడా మార్నింగ్, ఈవినింగ్ ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం పథ్యం ఆహారం అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, చికెన్, ఫిష్, నాన్ వెజ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకుండా పథ్య ఆహారం మీద ఉంటూ కొంచెం అప్పుడే వండినవి అండ్ వేడివేడిగా తొందరగా అరిగే అటువంటి ఆహారాన్ని తీసుకుంటూ వాటర్ ఎక్కువ తాగుతూ కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తూ ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా ఒక 40 డేస్ మీకు వాడగానే కంప్లీట్గా మీ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ మెడిసిన్ వాడడం వల్ల నాట్ ఓన్లీ వైట్ డిశ్చార్జ్, ఒకవేళ వెజైనల్ ఇచ్చింగ్ ఉన్నా లేదా డిశ్చార్జెస్ ఏమన్నా ఫౌలీ స్మెల్ ఉన్నా లేదా పీరియడ్ టైంలో కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ కూడా దీనివల్ల తగ్గుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో మెనరేజియా అని కూడా అంటాము. సో ఇలాంటి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇలా ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లం తగ్గిస్తుంది కాబట్టి దీన్ని చాలా మంచి ఔషధంగా లేడీస్కి సంబంధించి చాలా చక్కగా పనిచేసే ఔషధంగా చెప్తారు. సో మీరు కూడా మీకున్నటువంటి లేడీస్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ మెడిసిన్ వల్ల అంటే నేను చెప్పినవి చాలా కొన్ని, కానీ ఆయుర్వేదిక్లో ఒక మెడిసిన్ని మనం ఇంటర్నల్గా ఇచ్చినప్పుడు మనకి తెలిసినవి చాలా కొన్ని, కానీ ఇంటర్నల్గా అనేక రకాల మార్పుల వల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ వస్తాయి. సో వీటిని మీరు ఎటువంటి భయాలు లేకుండా అంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేరే కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఆయుర్వేదిక్ మందులన్నా చెట్ల మందులు అని అండ్ వాటిని వాడడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని అవి వాడేటప్పుడు పథ్యాలు ఫాలో చేయాలని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ చెట్లకి సంబంధించినటువంటి మెడిసిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నవి, వాటి మీద మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పినప్పుడు వాటిని మీరు కరెక్ట్గా చేసుకొని అండ్ కరెక్ట్ డోస్లో ఎన్ని రోజులు తీసుకోవాలో అన్ని రోజులు తీసుకుంటూ కరెక్ట్గా పథ్యం పాటిస్తూ మంచిగా తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నార్మల్గా మనకి కన్వెన్షనల్ మెథడ్స్లో చూస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మీరు కొంచెం జాగ్రత్తలు చక్కగా తెలుసుకొని దాన్ని వాడేటప్పుడు సరిగ్గా అది ఎలా చెప్పానో ఇప్పుడు అదే విధంగా మీరు వాడుతూ తీసుకున్నట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గి మీరు చాలా హెల్తీగా ఉండగలుగుతారు.
సో ఎటువంటి భయాలు లేకుండా అండ్ ఈ మర్రి పాలు, మర్రి ఊడలు, మర్రికాయలతో చేసే మెడిసిన్‌కి అంత స్ట్రిక్ట్ పథ్యాలు కూడా ఏమీ అవసరం లేదు. అండ్ దీన్ని వాడడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో సేఫ్‌గా దీన్ని చేసుకోండి. రెగ్యులర్‌గా వాడండి. అండ్ లేడీస్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులని కూడా దీన్ని వాడడం వల్ల ఈజీగా పోగొట్టుకోగలుగుతారు. సో మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.